ఏంది ఇస్తామని మనకి ఎక్కడే దొరుకుతుంది. ఎన్నో ఒక ₹1,00,000 ఉంటాయి ఇది. హలో వీవర్స్, అందరూ ఎలా ఉన్నారు? చాంగ్చున్ జోంగ్టై ఓషన్ వరల్డ్లోన మేము 3rd ఫ్లోర్లో ఉన్నాము. 3rd ఫ్లోర్లోన ఇవి చెర్రీ బ్లూజమ్ ఫ్లవర్స్ అనుకొని అంటారు. ఎందుకంటే ఇవి ఎక్కువ సమ్మర్లోనే అవుతాయి అన్నమాట. ఇవన్నీ అయితే ఇక్కడ ఫ్లవర్స్ అంటే ఈ బ్రిడ్జ్ అనేది చాలా బాగా కట్టున్నారు. అంటే మొత్తం ఇది తాలు అంటే కర్ర పెట్టి కర్ర మీద ఇక తాలుని ర్యాప్ చేసేసి ఇక ఈ ఫ్లవర్ బ్రిడ్జ్ అనేది కట్టున్నారు. బ్రిడ్జ్ అనేది చూడడానికి చాలా బాగుంది. ఫ్లవర్స్ అసలు చాలా ఫ్లవర్స్ చాలా బాగుంది. ఇలా ఫ్లవర్స్ మధ్యన ఇలా నడుచుకుంటూ వెళ్ళడము, అవి కూడా అన్ని పింకిష్ కలర్గా ఫ్లవర్స్ అన్నీ ఉన్నవి. ఇదేవో ఫ్రూట్స్ కూడా అయినవి. ఇంకా ఇక్కడ తాళ్ళు బ్రిడ్జ్ కూడా ఒకటి ఉన్నది. తాళ్ళు బ్రిడ్జ్ ఒకటి కట్టున్నారు చూడండి. రోప్ భయం వేస్తుంది నడుస్తుంటే, అసలు ఎలా ఉందంటే అలా ఉంది. రోప్ బ్రిడ్జ్. అరేలియా అరిటా అనేది ఒక జెల్లీ ఫిష్ ఆర్ మూన్ జెల్లీ కూడా అంటారు. ఇవి మహాసముద్రము తీర జలాలు సంభవిస్తాయి. ఇవి ఒక కాస్మోపాలిటియన్. ఇది ఒంటరిగా లేదా స్వేచ్ఛగా ఈత కొడుతూ తేలుతూ లేదా పెద్ద సమూహంలోనూ నివసిస్తాయి. ఇది ఒక మాంసాహారం జీవి. ఇలాంటివి ఎప్పుడు చూడుకుంటాము. అసలు ఇవి ఒక ఈదంటే తెలియ అనిపించడం లేదు. లుక్స్ లైక్ మష్రూమ్. ఎస్ కన్నా, ఇది మష్రూమ్ ఆర్ వాట్? ఇవి కూడా అంటే ఒక యానిమల్స్ లాగా తీసుకులేవు. సీ యానిమల్స్ ఇవి డిఫరెంట్గా ఉన్నవి. ఇక్కడ సీ యానిమల్స్తో పాటు ఫారెస్ట్ యానిమల్స్ని కూడా పెట్టున్నారు. ముళ్ళపందిని ఇంత దగ్గర నుంచి చూడటం అయితే ఇదే మొదటిసారి. అంటే మా ఆయన ఏం చెప్పారు అనుకోనంటే, ముళ్ళపంది చాలా అంటే సింహాలు పుల్లు అవి కూడా జడుస్తాయి. దీని ముళ్ళు ఉంది చూసారా, అవంతా చాలా డేంజరస్. అంటే దానికి అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఆ ముళ్ళు ద్వారాగా. క్రోకోడైల్ని గ్లాస్లోనే పెట్టున్నారు. అంటే చూడడానికి అయితే చిన్నదని. ఇవన్నీ అయితే ఇక మన సైడ్ చిక్స్ ఉంటాయి కదండి, హెన్ బేబీ చిక్స్. చూడడానికి అయితే చిక్స్ లాగే ఉన్నవి, కానీ ఇవి చైనీస్ చిక్స్ అనుకుంటాను. నెక్స్ట్ మేము ఇక్కడ అంటే చాలా పెద్ద ర్యాట్స్ అనేవి చూసాము. దీన్ని డ్రాగన్ ర్యాట్ అనుకుని అంటారు. వీళ్ళకి కొంత ఫుడ్ కూడా పెట్టున్నారు. ఏంది ఇస్తామని మనకి ఎక్కడే దొరుకుతుంది. ఎన్నో ఒక ₹1,00,000 ఉంటాయి ఈజీగా. ఇవి ఉంటాయి చూడండి. కింద ఇది రియల్ ఖర్చు కదా, రియల్ ఇదే కదా. ఇది రియల్ మనీ, ఇది రియల్ ఇది కదా అంటున్నాను. టర్టల్, రియల్ టర్టల్ కదా. లేదు, వీళ్ళు కూడా మనలాగేని. దేవుడు అంటే ఏదో ఏమి చూడు నన్ను అలా చెయ్యొచ్చు చెప్పండు. యానిమల్స్ ని హర్ట్ చేయకూడదు అని చెప్పు. ఇచ్చారు నాన్న. వెళ్ళరా పావురాలు. పావురం పట్టుకుంటావా? లేదు నాన్న, ఎగిరిపోతుంది. తంక
that same హలో evening. వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెనకాల చూస్తున్నారు కదా, అవన్నీ ఐస్ స్కల్ప్చర్స్ అన్నమాట. ఇక్కడ పెద్ద ఫారెస్ట్. యాక్చువల్గా మేము జాంగ్టై ఓషన్ వరల్డ్ చాంగ్షన్లో ఉన్నాము ప్రస్తుతానికి, జీలిన్ క్యాపిటల్. జాంగ్టై ఓషన్ వరల్డ్కి వచ్చాము. ఓషన్ వరల్డ్ ఎదురుగా ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లోనే అసలు ఎంత చక్కగా అంటే ఐస్తోని చెక్కున్నారంటే, ఒక లవ్ సింబల్ అనేది చేస్తున్నారు, ఒక అమ్మాయి అబ్బాయి చేస్తున్నారు. ఇక్కడ అంటే ఒక చేప అనేది చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏదో ఒకటి చేస్తున్నారు. ఇది ఫింగర్స్ అనమాట, 3 ఫింగర్స్ అనేది చేస్తున్నారు. మొత్తం అంటే ఈ వీడియోలోనే కంప్లీట్గా నేను మీకు అదే చూపిస్తాను. అంటే ఐస్ స్కల్ప్చర్స్ అనేవి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎంత అందంగా ఉన్నవి. మధ్య మధ్యన ఐస్ స్నో కూడా పడుతుంది. మరి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఓకేనా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఫారెస్ట్లోన వీళ్ళు అక్కడక్కడ మనకి ఈ ఐస్లోన చేస్తున్నారు. స్కల్ప్చర్స్ అన్నీ ఐస్లో చేస్తున్నారు. చూస్తున్నారా, ఇది మొత్తం ఫారెస్ట్లోన ఐస్ స్కల్ప్చర్స్. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు. Next day. లాస్ట్ డే ఇన్ చాంగ్చున్ ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఇక నైట్ అంతా స్నో పడున్నది. సో మొత్తం అంటే రోడ్స్ ఇంకా హోటల్ అవుట్ సైడ్ మొత్తం స్నో అయిపోయినది. ఈ రోజు అయితే మేము చెక్అవుట్ చేస్తున్నాము. ఫస్ట్ 3 days లక్కీలీ అంటే విత్ గాడ్స్ గ్రేస్ మాకు అంటే స్నో అనేది ఏమీ లేదు. సో హ్యాపీగా 3 days అనేది ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మా బాబు అనే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మేము ట్యాక్సీ తీసుకొని మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఆ రోజు ఏంటంటే అంటే ట్యాక్సీ కూడా బుక్ చేస్తున్నాము, కానీ బుక్ అనేది అవ్వడం లేదు. చాలా ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ ఆ రోజు న్యూ ఇయర్, చైనీస్ న్యూ ఇయర్కి అన్ని క్లోజ్ ఉన్నాను. నెక్స్ట్ బస్ పట్టుకొని ఇక రైల్వే స్టేషన్కి వచ్చేసాము. రైల్వే స్టేషన్లోనే నేను ఈ మసాజ్ అనేది 21.60 యువాన్ 30 minutes అనేది మసాజ్ చేస్తుంది. అంటే హోల్ బాడీ అనేది మసాజ్ చేస్తుంది. అంటే హ్యాండ్స్ ఇంకా లెగ్స్ అనేవి ఇక గట్టిగా పట్టేసి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక నడుము అనేది మసాజ్ చేస్తుంది. నడుము అయిపోయిన తర్వాత ఇక మొత్తం హోల్ నా హెడ్ అనేది మసాజ్ చేసింది. హెడ్ ఇక హ్యాండ్స్, లెగ్స్ ఇంకా థైస్ ఇంకా మనకి వేస్ట్ ఇంకా అన్నీ అంటే షోల్డర్ మొత్తం ఇక అంటే బాడీ మసాజ్ చాలా బాగుంది. మంచు ఎలా పడుతుంది చూడండి. ఇది మేము ఉంటున్న దున్హువాన్ నగరంలోన మంచు పడుతుంది. ఇప్పుడే ట్రైన్ జర్నీ కంప్లీట్ అయింది. ఇప్పుడు చాంగ్చూన్ నుంచి ఇక దున్హువా వచ్చాము. చూస్తున్నారా, మొహమ్మద్లో మొత్తం ఇడికి వచ్చా. అటు సైడ్ నేయించేయండి బేబీ. మా బాబుకి ఈ చలికి మా బాబుకి అయితే ఒకటికి వచ్చింది. లేదు అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. లేదు అయిపోయినారు జనాలు. ట్యాక్సీ కోసం అనుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి దగ్గరే నడుచుకుని వెళ్ళిపోవచ్చు, కానీ మంచు పడుతుంది కాబట్టి నడుచుకుని వెళ్ళలేము.